హలో, వెల్కమ్ టు ప్రవళిక ముత్తోజు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు స్కిప్ చేయొద్దు అందరూ ఇట్లానే చెప్తారు కదా, ఎందుకంటే నేను కూడా స్కిప్ చేసే చూస్తా. సో ఏవేవైతే స్కిప్ చేయాలో అలాంటివన్నీ ఆల్రెడీ నేను డిలీట్ చేసేసి ఏవి అవసరమో ఆ వీడియోస్ మాత్రమే పెట్టిన. సెకండ్ పాయింట్ వచ్చేసి నేను కొన్ని మిస్టేక్స్ చేసిన. సో ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా ఉండడానికి నేను మంచిగా డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో చేశాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ క్యాన్వాస్ బోర్డ్ చేయడానికి నేను కార్పెంటర్ దగ్గరికి వెళ్తే కార్పెంటర్ లేడు. సో మా డాడీయే నాకు ఇట్లా ఫ్రేమ్ చేసుకొని తీసుకొచ్చిన, నాకు కావాలి అని అంటే. సో మెజర్మెంట్స్ చెప్తే క్యాన్వాస్ బోర్డ్ కొనుక్కునే వాళ్ళు ఈ పార్ట్ స్కిప్ చేయొచ్చు, కొనుక్కొని వాళ్ళైతే ఫ్రమ్ స్క్రాచ్ చేయాలి అనుకుంటే ఇట్లా చేయాలి అంతే. సో చుట్టూ ఫ్రేమ్ చుట్టూ మనం క్యాన్వాస్ క్లాత్ మీద పెన్సిల్తో డ్రా చేసుకున్నాను నేను. కరెక్ట్ మెజర్మెంట్స్ చూసుకొని డ్రా చేసుకోండి. సో డ్రా చేసుకున్న తర్వాత కరెక్ట్ సైజు కట్ చేసుకొని క్యాన్వాస్ బోర్డ్కి స్టిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఎంత లెంత్ కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాతే ఫెవికాల్ అప్లై చేసి స్టిక్ చేసుకోండి. మీ దగ్గర స్టాప్లర్ ఉంటే స్టాప్లర్ యూజ్ చేయండి, ఇంక ఈజీ అవుతుంది ప్రాసెస్. నా దగ్గర లేదు కాబట్టి నేను ఫెవికాల్ యూజ్ చేసిన. సో ఫెవికాల్తో ఊడిపోదా అని అంటే అసలు ఊడిపోదు. నేనైతే 4 years కింద చేసిన క్యాన్వాస్లు కూడా అట్లనే ఉన్నాయి. ఒక సైడ్ స్టిచ్ చేశాక ఇంకో సైడ్ కొంచెం గట్టిగా లాగి స్టిచ్ చేసుకోండి, అప్పుడే ఫిట్గా ఉంటుంది క్యాన్వాస్ బోర్డు. ఇట్లా ఫెవికాల్తో చేస్తే మాత్రం కార్నర్స్కి ఇట్లా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. తర్వాత ప్రైమర్. సో నేనైతే వాల్ ప్రైమర్ ఉంటుంది కదా పెయింట్, ఆ పెయింట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ప్రైమర్ కోట్ వేసుకున్నా. డైరెక్ట్ ప్రైమర్ కోట్ ఉన్న క్యాన్వాస్ క్లాత్స్ కూడా దొరుకుతాయి, డైరెక్ట్ అది కొనుక్కుంటే ఇంకా బెటర్. అది లేదు కాబట్టి నా దగ్గర ఉన్న క్లాత్, మా మమ్మీ టైలర్ కాబట్టి సో నా దగ్గర ఉన్న క్లాత్కే ఇట్లా ప్రైమర్ ఒక 2 coats అప్లై చేసుకున్నా. నెక్స్ట్ ఇట్లా వాల్ పుట్టిలో సాల్ట్ మిక్స్ చేసుకున్నా. సో సాల్ట్ మిక్స్ చేసుకొని టెక్స్చర్ ఆర్ట్ క్రియేట్ చేస్తా. ఎందుకు అని అంటే ఇది శాండ్ కోసం కాబట్టి నేను ఇట్లా సాల్ట్ మిక్స్ చేసుకున్నా, కొంచెం ఫెవికాల్ అండ్ వాటర్. ఇక్కడే అసలు సంగతి. అస్సలు మీరు పుట్టి యూజ్ చేయకండి వాల్ పుట్టి, మీరు టెక్స్చర్ పేస్ట్ అని దొరుకుతుంది. సో ఆ టెక్స్చర్ పేస్టే యూజ్ చేయండి. ఈ వాల్ పుట్టి ఏమవుతుందంటే డ్రై అయ్యాక కొంచెం మెల్లమెల్లగా ఊడిపోతూ ఉంటుంది. అలా ఊడిపోతుంది కాబట్టి మీరు టెక్స్చర్ పేస్టే యూజ్ చేయండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ పుట్టి యూజ్ చేయాల్సి వచ్చింది, తర్వాత తంటాలు పడాల్సి వచ్చింది. నేను ఏం చేసినో తర్వాత చెప్తా. ఇప్పుడైతే ఇట్లా మీ దగ్గర టెక్స్చర్ పేస్ట్ ఉంటే దాంట్లో కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకొని ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఎక్కడి వరకు అయితే మీకు వేవ్స్ కావాలో ఆ ప్లేస్ అంతా వదిలేసి మిగతా ప్లేస్ ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేవ్స్ లాగా ఇట్లా సైడ్కి ఉన్నదంతా తీసేసుకోండి. కింది సైడ్ అంతా తీసేసుకొని నెక్స్ట్ డస్టర్తో ఇట్లా డ్యాప్ చేసుకోండి. ఇట్లా డ్యాప్ చేసుకుంటే అప్పుడు మీకు శాండ్ టెక్స్చర్ వస్తుంది. సో ఈ వీడియోలో చూస్తారు కదా అట్లనే. సో నేను పుట్టిలో కొంచెం వాటర్ ఎక్కువ మిక్స్ అయింది, కానీ లేకపోతే ఇట్లా మంచిగా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇట్లా కరెక్ట్గా మీకు నచ్చే వరకు చేసుకోండి. నెక్స్ట్ సీ కోసం అని నేను ఈ కలర్స్ తీసుకున్నా. మీకు డార్క్ టు లైట్ కావాలంటే లైట్ తీసుకోండి, లేదు మొత్తం లైట్ కలరే కావాలి అనుకుంటే లైట్ కలర్ కూడా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏదో కలర్ ట్రై చేస్తున్నాను అన్నమాట మిక్స్ చేసుకొని. సో ఇట్లా మంచిగా నాకు నచ్చే కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకొని నాకు ఓకే అనుకున్నాక అప్పుడు క్యాన్వాస్ మీద అప్లై చేసుకున్నా. సో నేనైతే ఈ కలర్ వచ్చే వరకు నేను అట్లా మిక్స్ చేసిన. ఇదేముంది డార్క్ బ్లూ అనిపించచ్చు, బట్ కాదు. సో ఇక్కడ వీడియోలోనైతే అట్లా కనిపిస్తలేదు నేను ఏ కలర్ మిక్స్ చేసిన ఆ కలర్. ఇక్కడ కింది సైడ్ అయితే నేను డార్క్ చేసుకున్నా, పైన సైడ్ అంతా కొంచెం మెల్లమెల్లగా లైట్ చేసుకుంటూ వెళ్ళిన. అది అక్కడ కనిపించకపోవచ్చు, బట్ డైరెక్ట్గా చూస్తే మాత్రం కనిపిస్తుంది. సో తర్వాత లైట్ కలర్ డైరెక్ట్ అప్లై చేసుకున్నా. ఈ వీడియోలో కనిపించేంత డార్క్ అయితే లేదు, బయట కొంచెం లైట్ కలరే ఉంది. ఇట్లా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మంచిగా ఏమంటారు డ్రై బ్రష్ తీసుకొని మంచిగా మర్జ్ చేసుకోండి. ఇది క్యాన్వాస్ కాబట్టి కొంచెం వాటర్ ఇట్లా స్ప్రింకిల్ చేసి ఇట్లా మర్జ్ చేసుకున్నా కూడా ఏం కాదు. డిపెండ్స్ ఆన్ యువర్ క్యాన్వాస్ బోర్డ్ అండ్ పెయింట్. వాటర్ కలర్ అయితే ఇట్లా మంచిగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ శాండ్ కలర్ కోసమని ఈ పెయింట్ అండ్ వైట్ అండ్ బ్రౌన్ ఈ 3 కలర్స్ యూజ్ చేసి మనం శాండ్ క్రియేట్ చేస్తాం. ఈ బ్రౌన్ కలర్ ఎందుకంటే స్టార్టింగ్ లేయర్ ఒకటి కొంచెం డార్క్ కలర్ వేయాలి, తర్వాత కొంచెం లైట్ కలర్ వేయాలి. సో లైట్ కలర్ కావాలి అని అనుకుంటే కొంచెం వైట్ మిక్స్ చేసుకుంటూ వెళ్తే లైట్ కలర్ ఆటోమేటిక్గా వస్తుంది. సో మీ దగ్గర 2 కలర్సే ఉన్నా ఏం కాదు. సో ఫస్ట్ డార్క్ కలర్ వేసుకొని తర్వాత ఇట్లా టెస్ట్ చేసుకోండి.
సో పేపర్ మీద నన్ను ఎక్కడన్నా నాకు ఆల్రెడీ అలవాటు కాబట్టి నేను దాని మీదనే టెస్ట్ చేసి డైరెక్ట్ అప్లై చేస్తున్నా, నాకు కరెక్ట్ అనిపించింది కాబట్టి. సో మీకు తెలియదు కాబట్టి మీరు అప్లై చేసి చూడండి. తర్వాత ఇట్లా డార్క్ కలర్, తర్వాత రైట్ కలర్. ఇది టెక్స్చర్ మీద కాబట్టి పుట్టి అది కూడా కాబట్టి ఫస్టే మీరు చూసుకోండి మంచిగా, లేకపోతే కలర్ చూసుకోండి. అప్లై ఇట్లా మళ్ళీ మళ్ళీ మర్చి చేయరాదు కాబట్టి కరెక్ట్గా చేసుకోండి. నెక్స్ట్ ఇట్లా కార్నర్స్కి కూడా చేసుకోండి, ఫినిషింగ్ మంచిగా ఉంటుంది, లేకపోతే ఫినిషింగ్ సరిగ్గా ఉండదు అనమాట. మొత్తానికి ఇట్లా వచ్చింది. దీని తర్వాత మళ్ళీ నేను పుట్టిలో వాటర్ మిక్స్ చేసుకున్నా. ఈసారి సాల్ట్ అది ఇది ఏం మిక్స్ చేసుకోవాలి, డైరెక్ట్ ఓన్లీ పుట్టి పేస్ట్. చెప్పాను కదా, మీరు మాత్రం అస్సలు పుట్టి యూజ్ చేయకండి. సో ఖచ్చితంగా టెక్స్చర్ పేస్టే యూజ్ చేయండి. సో ఇట్లా మంచి పేస్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కవర్ కావాలి మనకి, అంటే కోన్ కవర్స్ అని ఉంటాయి. సో కోన్ కవర్ నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేసిన. లేని వాళ్ళు నార్మల్ కవర్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. సో ఆ కవర్లో మొత్తం ఆ పేస్ట్ అంతా ఫిల్ చేసుకొని లాస్ట్కి ఇట్లా టై చేసుకోండి. నాకు టై చేసుకునేంత స్పేస్ లేదు కాబట్టి నేను ఒక క్లిప్ పెట్టుకున్నా. సో కింది సైడ్ హోల్డ్ చేసుకోండి, ఇలా క్లిప్ పెట్టుకొని ఇట్లా వేవ్స్ మీకు నచ్చినట్టు లైన్స్ డ్రా చేసుకోండి దాంతోనే, టెక్స్చర్తోని. లేకపోతే ఫస్టే మీరు ఒక పెన్సిల్తోని డ్రా చేసుకున్న తర్వాత దాని మీద డ్రా చేసుకున్న ఏం కాదు. నేనైతే డైరెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్రష్తో ఇట్లా చిన్న చిన్నగా అనుకుంటూ వెళ్తే మంచి వేవ్స్ ఫామ్ అవుతాయి. ఆ టెక్స్చర్ పేస్ట్ డ్రై అవ్వక ముందుకే అనుకోండి, కానీ స్లోగానే. నెక్స్ట్ రేజిన్ పార్ట్. సో ఇక్కడ వేయింగ్ మిషన్ అయితే కంపల్సరీ. అండ్ రేజిన్ నేను క్లియర్ రేజిన్ తీసుకున్నా. సో 2:1 రేషియో రేజిన్ ఇది. 3:1 కూడా ఉంటుందంట, నేను ఎప్పుడు యూజ్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ హార్డ్నర్. ఇట్లా పేపర్ కప్స్, గ్లౌజ్, స్ట్రా అండ్ బ్రష్. సో ఇవన్నీ ముందుగానే రెడీ పెట్టుకోండి. తర్వాత రేజిన్ మిక్స్ చేసుకున్నాక అటు ఇటు ఉరకలేం కాబట్టి సో ఖచ్చితంగా రేజిన్ స్టిక్కీ ఉంటుంది, గ్లౌజ్ వేసుకోండి. ఇక్కడ నేను 50 grams రేజిన్ తీసుకుంటున్నా. సో రేజిన్ మనకి కావాల్సినంతనే తీసుకోవాలి, అంటే ఎక్కువ తీసుకొని కాసేపు అయినాక వేరే ఆర్ట్ చేద్దాం అనుకుంటే అది యూజ్ అవ్వదు అన్నమాట, గట్టిగా అయిపోతుంది. సో మనము మిక్స్ చేసుకున్నాక 1 hour లోపే యూజ్ చేసుకుంటే బెటర్. ఒక ½ an hourకి అది మెల్లగా హార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ నేను రేజిన్ 50 grams, తర్వాత హార్డ్నర్ దాంట్లో 25 grams. సో 25 grams హార్డ్నర్ తీసుకుంటున్నా. సరిపోకపోతే మీరు తర్వాత కూడా మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు, కానీ ముందే ఎక్కువ మిక్స్ చేసుకుంటే వేస్ట్ అయిపోద్ది. సో ఇక్కడ కరెక్ట్గా నేను 75 grams అన్నమాట టోటల్. 75 grams మెల్లగా మిక్స్ చేసుకోండి. ఒక 5 to 10 minutes మంచిగా బబుల్స్ లేకుండా క్లియర్గా వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను మర్చిపోయాను అనమాట వైట్ పెయింట్ వేయడం. సో ఆ వేవ్స్కి వైట్ పెయింట్ వేస్తే కొంచెం హైలైట్ అవుతుంది, లేకపోతే పుట్టి కలరే ఉంటుంది. ఇట్లా వైట్ పెయింట్ వేసుకున్న తర్వాత అప్పుడు రేజిన్ వేసా, అది ఆరినాక. రేజిన్ నేను డైరెక్ట్ ఇట్లా పోర్ చేయకుండా మెల్లమెల్లగా ఎందుకు వేస్తున్నా అంటే మనకి సైడ్స్కి ఇట్లా లీక్ అయిపోతుంది. ఒకటేసారి ఎక్కువ రేజిన్ మనం పోర్ చేసేస్తే సైడ్స్కి లీక్ అయిపోయి మనం దాన్ని హ్యాండిల్ చేయలేమన్నమాట. ఇటు కరెక్ట్ చేస్తుంటే అటు పడిపోతుంటుంది, అటు కరెక్ట్ చేస్తుంటే ఇటు పడిపోతుంటుంది. అందుకే నేను ఇట్లా ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్తోని మెల్లమెల్లగా కొంచెం కొంచెమే పోసుకుంటూ ఇట్లా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అక్కడక్కడ ఇట్లా అసలు ఉండదు రేజిన్, కానీ ఉన్నట్టే కనిపిస్తుంది. సో మంచిగా చెక్ చేసుకోండి సైడ్ నుంచి కూడా చూసి. నెక్స్ట్ మళ్ళీ నేను 48 grams రేజిన్ తీసుకుంటున్నాను, అంటే రేజిన్ అండ్ హార్డ్నర్ కలిపి మొత్తం. దాంట్లో వైట్ కలర్ మిక్స్ చేసుకున్నా. సో రేజిన్ కలర్ ఉంటుంది, రేజిన్లో మిక్స్ చేసే కలర్స్, అట్లా వైట్ కలర్ మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆ వేవ్స్ మీద చిన్న చిన్నగా అప్లై చేసుకోండి. సో ఇట్లా చిన్నగా కొంచెమే అప్లై చేసుకోండి. నేను ఫస్ట్ కొంచెం లైట్ అయిపోయింది కలర్, సో దాంట్లో ఇంకొంచెం మళ్ళీ వైట్ కలర్ మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇట్లా స్ట్రా తీసుకొని రౌండ్గా కొంచెం ఇట్లా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం గట్టిగా ఊదితే అట్లా స్ప్రెడ్ అయిపోతుంది, వేవ్స్ క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫెవికాల్లో మిక్స్ చేసుకొని ఇట్లా శంకు ఆర్ స్టోన్స్ మీ దగ్గర ఏముంటే అవి అట్లా సైడ్కి నేను స్టిక్ చేసుకున్నా. సో దాని తర్వాత దాని మీద రేజిన్ చిన్నగా పోర్ చేశాను అన్నమాట. సో అట్లా కొంచెమే అప్లై చేసుకొని అవి గట్టిగా అయిపోతూ ఉంటాయి, ఇంకా అవి పీకినా రావు, ఏం చేసినా రావు. తర్వాత ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం రేజిన్. ఆ స్టోన్స్ ఎక్కడి వరకు అవుతున్నాయో అక్కడి వరకు. సో అట్లా వాటర్ అక్కడి వరకు ఉన్నట్టు కనిపిస్తుంది.
రెజిన్ అప్లై చేయడం అయిపోయాక దాని మీద డస్ట్ కానీ ఏం పడకుండా దేంతోనైనా కవర్ చేయండి. 24 అవర్స్ వరకు అసలు టచ్ చేయకండి. లాస్ట్కి బేబీ పాదాలకి పెయింట్ అప్లై చేసి ఇలా ప్రింట్ వేపియండి, అంతే. ఆ శాండ్ కోసం వేసిన పుట్టి ఊడిపోతుంది అని చెప్పాను కదా, సో అట్లా ఫుట్ ప్రింట్ వేపించిన తర్వాత దాని మీదకి వెళ్ళి మళ్ళీ నేను రెజిన్ అప్లై చేసాను. అందుకే మీరు టెక్స్చర్ పేస్టే యూజ్ చేయండి, సో రెజిన్ మళ్ళీ యూజ్ చేయాల్సిన పని ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాటా.